హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ భారతి గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది సార్. అంటే సజ్జల గారు దాదాపు 200 ఎకరాల అటవీ భూమిని అండ్ చుక్కల భూమిని అంటున్నారు. ఈ రెండింటిని కూడా కబ్జా చేశారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే అటవీ శాఖ మంత్రి కాబట్టి ఆయన రంగంలోకి దిగి మొత్తం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అధికారులను కూడా సూచించారు. మరి ఇష్యూలో ఏం జరిగే అవకాశం ఉంది? మేజర్‌గా ఈ చుక్కల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వస్తున్నాయి కదా సార్. అసలు ఈ చుక్కల భూమి అంటే ఏంటి సార్? తెలుగుదేశం మీడియా విపరీతంగా రాస్తుంది. సజ్జలకు డాష్ 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 అని పెట్టి హ్మ్. సజ్జల 200 ఎకరాల వరకు కడప జిల్లాలో ఆక్యుపై చేసేసాడు. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి కాబట్టి అటవీ భూములు, చుక్కల భూములు ఈ 2 రకాల భూముల్ని ఆక్యుపై చేశాడు అని తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున రాస్తుంది. హ్మ్. సో అసలు నిజంగానే సజ్జల ఆక్యుపై చేశాడా? సో సజ్జల ఆక్యుపై చేస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందులో పై స్థాయి విచారణ సిఎస్ని ఆదేశించాడు, డీజీపీని ఆదేశించాడు, తర్వాత రెవెన్యూ అధికారుల్ని ఆదేశించాడు. అటవీ వీళ్ళతో కలిసి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల స్థాయిలో ఒక ఉన్నత స్థాయి కమిటీ దీని మీద విచారించబోతుంది. ఓకే. సజ్జలని నీట్గా ఇరికిచ్చేయబోతున్నారనేది వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏం జరిగింది అనుకున్నప్పుడు సజ్జల వాళ్ళ ఫ్యామిలీ, సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం 3 బ్రదర్స్ వాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల జనార్దన్ రెడ్డి. ముగ్గురులో దివాకర్ రెడ్డి చనిపోయాడు, జనార్దన్ రెడ్డి బతుకున్నాడు. హ్మ్. ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఈవేళది సింహాద్రిపురం మండలంలో, పులివెందుల దగ్గర సింహాద్రిపురం మండలంలో మొసాలరెడ్డిపల్లి అనే ఊరు. అయితే ఇప్పుడు చెప్తున్న ఈ ల్యాండ్ ఎక్కడుందంటే కడప శివారులో, అవుట్స్కట్స్లో సీకే దిన్నెపల్లి రెవెన్యూ ఏరియాలో ఉంది. ఇది చిత్తూరు కర్నూలు నేషనల్ హైవే దగ్గర ఉందన్నమాట. దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డికి అరౌండ్ 200 ఎకరాలు, 200 ఎకరాలు ఉంది. అందులో డీటెయిల్గా ఆంధ్రజ్యోతిలో ఇచ్చింది చెప్తున్నా నేను. పట్టా భూమి 140 ఎకరాల 75 సెంట్లు ఉంది. గవర్నమెంట్ భూమి 10 ఎకరాల 2 సెంట్లు ఉన్నాయి. డీకేటీ అంటే దరఖాస్తు పట్టా అంటారు. డీకేటీ అంటే దరఖాస్తు అనమాట. దరఖాస్తు పెట్టుకుంటే పట్టా తీసుకుంటారు, దాన్ని డీకేటీ అంటారు. డీకేటీ 5 ఎకరాల 14 సెంట్లు ఉంది. చుక్కల భూమి 2 ఎకరాలే ఉంది. కానీ చుక్కల భూమి అని చెందుతున్నాం. వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చుక్కల భూమి 2 ఎకరాలు మాత్రం ఉంది. అటవీ భూమి మాత్రం 42 ఎకరాలు ఉన్నాయి. ఇది వీళ్ళు రాసింది. ఓవరాల్గా 200 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో మామిడి, నేరేడు, టేకు ఇలాంటి చెట్లు ఉన్నాయి. అట్లాగే పెద్ద పెద్ద షెడ్లు వేశారు. ఫార్మింగ్, దాని గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రదర్స్ పేరుతో ఉన్నాయి అనేది ప్రధానంగా ఆరోపణ. ఈ అటవీ భూములు, చుక్కల భూములు, ప్రభుత్వ భూములు, డీకేటీ అన్నీ కలిపి 200 ఎకరాల వరకు ఉన్నాయనేది తెలుగుదేశం మీడియా ఆరోపిస్తుంది. దీని మీద ఇప్పుడు విచారణకి ఆదేశించాడు. అయితే ఇటు సజ్జల వైపు నుంచి దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చారంటే అటవీ భూమి 1 పైసా 1 సెంటు కూడా ఆక్యుపై చేసుకోలేదు, చుక్కల భూమి కానీ అటవీ భూమి కానీ. 1995 ప్రాంతంలోనే సజ్జల బ్రదర్స్ కొన్నారు ల్యాండ్ అఫ్సెల్గా. అవి అప్పటికి ఇంకా ఆయన రాజకీయాలకే రాలేదు. సో అప్పుడు కొని దాన్ని సాగు చేసుకున్నారు. కొంత మామిడి తోటలు పెట్టారు. 2005లో సజ్జల తన బ్రదర్స్కి వదిలేసుకున్నాడు ఈ ఆస్తుల్ని. 2005 నాటికి కూడా సజ్జల రాజకీయాల్లోకి లేడు అసలు. వైసీపీ పార్టీ ఏర్పడినాక సజ్జల రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప అంతకు ముందేం లేడు. కాబట్టి అసలు దీనికి జగన్ను ఉపయోగించుకొని, జగన్ అధికారాన్ని ఉపయోగించుకొని సజ్జలు ఆక్యుపై చేసుకున్నాడు అన్న దానికి అసలు ఆధారమే లేదు. 2014లో ఏమైందంటే రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల మధ్య ఈ భూమికి సంబంధించిన గొడవ జరిగింది. మాది అంటే మాదని వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకున్నారు. అప్పుడు వీళ్ళు వాళ్ళకి పిటిషన్ కూడా పెట్టారు. మీరు ఎవరో ఒకరు తేల్చండి, తేల్చి మాకు చెప్పండి. అటవీ భూములు అయితే మేము వదిలేసుకుంటాము, రెవెన్యూ అయితే మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు, లీగల్గా మాదే అని వీళ్ళు చెప్పారు. సంయుక్త సర్వేలు కూడా జరిగాయి. కోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ వేశారు. కాబట్టి ఇల్లీగల్గా ఏమీ ఆక్యుపేషన్స్ ఏమీ లేవు, అన్నీ కూడా లీగల్గానే ఉన్నాయి. కాబట్టి మాకు ఏ రకమైన భయం లేదు, మీరు ఏ విచారణ చేసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే అటవీ భూములు అంటే మనకు తెలుసు, రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. అంటే పల్లెల దగ్గర కొన్ని చోట్ల రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, గా ఉంటుంది. అక్కడ చాలా చోట్ల పల్లెల్లో, మా ఊరి ఏరియాలో కూడా
మాది కూడా కొంత ఉంది ల్యాండ్ అక్కడ. మా కొంతమంది కలిపి కొన్ని ఎకరాలు ఉన్నాయి. అందులో అది ఫారెస్ట్‌దని, అది రెవెన్యూదని ఈ గొడవలు అక్కడ కూడా ఎప్పటి నుంచో జరుగుతాయి. కోర్టులో కూడా ఉంది. ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చి సర్వేలు జరిపారు. వాళ్ళు రాళ్ళేశారు. మళ్ళీ అవి చల్లవని ఇంకొకడు ఎవడో పిటిషన్ వేశాడు. ఇలాగ జరుగుతుంటాయి మామూలుగా. ఓకే. సో ఆ విషయం అయితే వాస్తవమే. ఇక చుక్కల భూమి అంటే ఏందనేది మనం చూద్దాం. చుక్కల భూమి అంటే ఏందంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో నుంచి ఈ చుక్కల భూమి అనేది వస్తుంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల పైగా చుక్కల భూమి ఉందనేది తేలింది. చుక్కల భూమి అంటే అర్థమైందంటే ఒక భూమి మీద యాజమాని ఎవరిది ఆ భూమి అనేది క్లియర్గా లేకపోతే మల్టిపుల్ ఓనర్స్ ఒక భూమి నాది 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 అని ఒక 10 మంది క్లెయిమ్ చేస్తుంటే దాన్ని రికార్డులో అప్పుడు ఏం రాసేవాళ్ళు అంటే రికార్డులో ఆ డీటెయిల్స్ రాసి ఓనర్షిప్ అనే దగ్గర చుక్కలు పెట్టేవాళ్ళు. ఓకే. పేరు రాయలేక, ఎందుకంటే అది ఎవరిదో తెలీదు లేదా 10 మంది క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి చుక్కలు పెట్టేసేవాళ్ళు. ఈ చుక్కల్ని డాటెడ్ ల్యాండ్స్ అని బ్రిటిష్ వాళ్ళు పిలిచారు. డాట్స్ పెడతారు కాబట్టి డాటెడ్ ల్యాండ్స్, దాన్ని తెలుగులో చుక్కల భూమి, చుక్కలు పెడతారు కాబట్టి ఇది చుక్కల భూమి అంటే అర్థం. అంటే చుక్కల భూమి అంటే అది గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్దే, కానీ ఎవరిదో తెలియదు ఆ భూమి, కానీ ఎవరో ఒకరు చేసుకుంటుంటారు. లీగల్గా ఓనర్షిప్ అనేది తేలదు. అలాగా 10 లక్షల ఎకరాల వరకు ఉండింది. దాన్ని నోటిఫైడ్ ల్యాండ్స్ అని కూడా అంటారు. నోటిఫై చేస్తుంది ఈ ల్యాండ్స్ ఇలాంటివని. దాన్ని డాటెడ్ ల్యాండ్స్ అని ఇంగ్లీష్లో అంటే తెలుగులో దాన్ని చుక్కల భూమి అని పేరు పెట్టారు. సో దాని తర్వాత ఏమైంది, జగన్ ప్రభుత్వంలో ఏం చేశారంటే దీన్ని డీనోటిఫై చేశాడు. జగన్ ప్రభుత్వం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎంత ల్యాండ్ ఉందంటే చుక్కల భూమి 2,06,171 ఎకరాలు చుక్కల భూమి ఉందనేది ఐడెంటిఫై చేశారు. దీనివల్ల గవర్నమెంట్కి ప్రాబ్లం ఏంటంటే చుక్కల భూమి ఫర్ ఎగ్జాంపుల్ టౌన్లలో కూడా చుక్కల భూమి ఉంది. చుక్కల భూమి ఆక్యుపై చేసుకుని ఇండ్లు కట్టేస్తారు. కానీ చుక్కల భూమి అనేది రెవెన్యూ రికార్డ్స్లో ట్యాక్సబుల్ కిందకి రాదు. కాబట్టి ఆ ఇండ్ల నుంచి వచ్చే ట్యాక్స్ గవర్నమెంట్కి రాదు. అది ఒక ప్రాబ్లం. అట్లాగే లీగల్గా లావాదేవీలు చేయలేరు, రిజిస్ట్రేషన్ జరగవు లీగల్గా, కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీజు రాదు. అలాగా దాదాపు ఒక 20,000 కోట్ల వరకు నష్టం జరుగుతుందనేది జగన్ ప్రభుత్వం గుర్తించి దీన్నంతా కూడా డీనోటిఫై చేసింది. డీనోటిఫై చేసి 12 ఏళ్ల కంటే ఎక్కువగా ఎవరైనా చుక్కల భూమి సాగు చేసుకుంటుంటే అది సీలింగ్ యాక్ట్ లోపల కానీ లోబడి ఉంటే వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఇచ్చేస్తారు. వాళ్ళు అమ్ముకోవచ్చు, లోన్లు తెచ్చుకోవచ్చు, అవన్నీ. మామూలుగా అయితే చుక్కల భూమి మీద లోన్ ఇవ్వరు, అమ్ముకోవడానికి క్రయ విక్రయాలు సాధ్యం కాదు. అందుకని జగన్ రెవెన్యూ బిల్లులో ఇది పెట్టాడు. సో అప్పుడే తెలుగుదేశం కానీ మిగతా వాళ్ళు విమర్శించిందంటే ఈ రెవెన్యూ బిల్లు ద్వారా చుక్కల భూమిని నోటిఫై చేసేసి ఈ వీళ్ళే ఆక్యుపై చేసుకుంటున్నారు అన్న విమర్శ వచ్చింది అప్పుడు. సో ఇది బేసిక్గా. అయితే ఇప్పుడు సజ్జల వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు క్లియర్గా ఉన్నాయి డాక్యుమెంట్స్, అది ఫారెస్ట్దా రెవెన్యూ అనేది వాళ్ళిద్దరి మధ్య గొడవ, అది మాకు సంబంధం లేదు. మేము రెవెన్యూ దగ్గర తీసుకున్నాము, కొనుక్కున్నాము, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నప్పుడు రెవెన్యూ మాకు డాక్యుమెంట్స్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు అది మాదంటే తీసుకోండి, ఫారెస్ట్ మీదైతే మీదని తేలాలి కదా కోర్టులో, ఫారెస్ట్ దాన్ని తేలాలి కదా. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ మధ్య గొడవ తప్ప మాకు సంబంధం లేదు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. నాకు వాళ్ళ ఆర్గ్యుమెంట్లో లాజికల్గానే ఉంది. కాకపోతే ఒకవేళ ఏదైనా అక్రమాలు జరిగితే కమిటీ వేయడం మంచిదే, తప్పేం లేదు. ఎందుకంటే ఫారెస్ట్ ల్యాండ్ని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ స్టెప్ తీసుకోవడం తప్పు కాదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కమిటీ నివేదికలో ఈ ఫ్యామిలీ అక్రమంగా ఆక్యుపై చేసుకున్నారని తెలిస్తే దాని మీద పవన్ కళ్యాణ్ చర్య తీసుకోవచ్చు. దాని మీద వీళ్ళు కోర్టుకు కూడా వెళ్తారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఫైనల్గా కోర్టు డిసైడ్ చేయాల్సిందే. ఇది మామూలుగా ఏంటంటే ల్యాండ్ వ్యవహారాలు కోర్టులు అంత త్వరగా డిసైడ్ చేయవు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక లైఫ్ లాంగ్ అయిపోతుంది. అందుకనే ఒక సామెత ఉంది, గెలిచినోడు ఓడిపోయినోడు కోర్టులో ఏడిస్తే గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడ్చాడని. ఎందుకంటే ఇద్దరికీ నష్టమే అని. వాడికి ఎందుకు 20 ఏళ్ల తర్వాత వీడికి లాయర్ ఫీజులు, ఖర్చులు ఇవన్నీ సరిపోతాయి. కాబట్టి గెలిచినప్పుడు కోర్టులో ఊరికి ఆనందంగా నేను గెలిచాను అనుకోవాలి తప్ప ఇంటికి వచ్చి వాడు కూడా ఏడుస్తాడు, ఓడినోడేమో కోర్టులోనే ఏడుస్తాడు అన్న ఒక సామెత ఇలాంటి దీని నుంచే వచ్చింది.